అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, కష్టపడితేనే డబ్బులు వస్తుంది అనుకుంటారు. కష్టపడితే ఏమొస్తుంది తెలుసా, చెమట వస్తుంది. మెదడుని, మీ ఆలోచనల్ని, మీ మైండ్ను వాడితేనే డబ్బు వస్తుంది. కష్టం అవసరమే, నేను కాదనట్లేదు. కానీ కష్టం ఉంటే సరిపోదు. డబ్బు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా, బుద్ధి తెలిసిన వాడి దగ్గరకే వస్తుంది, నిలుస్తుంది. డబ్బు చెమటోర్చే వాడి దగ్గరికి రాదండి. ఎప్పుడు ఎక్కడ చెమటోర్చాలో తెలిసిన వాడి దగ్గరికి వస్తుంది. డబ్బు నీరు లాంటిదండి. ఎక్కడైతే లోతు ఉంటుందో, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ మాత్రమే ఆగుతుంది. ఈ దురాశ, గందరగోళాల దగ్గర డబ్బు అస్సలు నిలవదండి. ఈ డబ్బు ఆర్భాటాలు ఉన్న దగ్గరికి అస్సలు వెళ్ళదండి, నిలవదు కూడా. మరి డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసా, నియంత్రణ, ధైర్యం, అలాగే పరిస్థితులను అర్థం చేసుకునే వారి దగ్గర మాత్రమే నిలుస్తుంది. డబ్బు ఎప్పుడు కూడా ఈ 3 దోషాలు ఉన్న ఇంటికి పొరపాటును కూడా రాదు. అవేంటో తెలుసా, నెంబర్ 1 అదుపు లేని ఖర్చు, నెంబర్ 2 స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నెంబర్ 3 ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారి దగ్గర. ఆత్మవిశ్వాసం లేనటువంటి వారు ఉన్న ఇంటి దగ్గరికి పొరపాటును కూడా డబ్బు రాదు, నిలబడదు. అదుపు లేని ఖర్చు అంటే డబ్బు వచ్చిందంటే చాలండి, వెంటనే విలాసాలకి, జల్సాలకి డబ్బులు వెదజల్లుతూ ఉంటారు. అలా వెదజల్లే వాళ్ళు ఆ డబ్బుని, ఆ లక్ష్మీదేవిని, ఆ ధనలక్ష్మిని అవమానించినట్లే. మీరు అలా ఖర్చు పెట్టేటప్పుడు మీరేమనుకుంటారు, నేనే సంపాదించా కదా, కష్టపడ్డాను, సుఖపడతాను, నేను ఎంజాయ్ చేస్తానని మీరు అనుకుంటారు. ధనలక్ష్మి డబ్బు ఏమనుకుంటుందో తెలుసా, అరే నేను వచ్చినా కానీ ఇతను నిలబెట్టుకోలేకపోతున్నాడే అని బాధపడుతుందంట. ఇక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం అంటే డబ్బు ఎప్పుడూ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత చూద్దాంలే ఆ పని అని మాట దాటేసే వాళ్ళ దగ్గర ఉండదు. ఈ డబ్బు ఎప్పుడు కూడా అవకాశాలతో మాత్రమే వెళ్తుంది, ఆలస్యాలతో కాదు. ఇక ఆత్మవిశ్వాసం లేకపోవటం అంటే నేను డబ్బును సంపాదించలేను, నా వల్ల కాదు, ఇది నాకు చేతగాని పని అని ఎవరికి వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటారో అలాంటి వారు ఉన్న ఇంటికి పొరపాటును కూడా లక్ష్మీదేవి వెళ్ళదు. ఎలాగంటే డబ్బు నేను వస్తాను అని లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టే సమయానికి కరెక్ట్గా డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అనమాట. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. అలా ఆత్మవిశ్వాసం లేని వారి దగ్గర డబ్బు పొర్రపాటును కూడా ఉండదు. కాబట్టి ఈ 3 దోషాలు ఉన్న ఇంటి దగ్గర కానీ, అలాంటి మనిషి దగ్గర కానీ డబ్బు నిలవదు. కాబట్టి మీ దగ్గర ఈ 3 దోషాలు లేకుండా చూసుకోండి. అసలు మనం ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా, లాస్ట్ ఆ రోజు ఎండింగ్కి ఒక 10 నిమిషాలు కూర్చొని ఈ డబ్బు మనం ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎక్కడికి పోతుంది, ఎందుకు పోతుంది అని ఆ రోజు పెట్టినటువంటి డబ్బు ఖర్చుని ఒక్కసారి ఆలోచించుకోండి, లెక్కేసుకోండి. లాభం, లోభం ఈ రెండింటి మధ్య తేడాని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఫైనల్ గా ఒక్క మాట చెప్తున్నా వినండి, ప్రతి క్షణం కూడా చాలా విలువైంది, ఒక నాణ్యంతో సమానం. కాబట్టి టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. సమయం యొక్క విలువ తెలిసిన వాడు మాత్రమే లక్ష్యం యొక్క మూలాన్ని పట్టుకున్నట్లే. అందుకే చెప్తున్నా, తక్కువ కష్టపడ్డా కానీ ఎక్కువగా తెలివిగా ఆలోచించు, డబ్బును సంపాదించు. కష్టపడితేనే డబ్బు వస్తుందని ఎప్పుడు మూర్ఖంగా కష్టపడటం కాదు. ఆ కష్టంతో పాటు నీ తెలివిని, నీ ఆలోచనని, నీ మేధస్సుని, మీ యొక్క స్మార్ట్నెస్ ని జోడించండి. అప్పుడు డబ్బు మీ చేతిలో నిలుస్తుంది. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదండి, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేది ఆలోచించుకొని ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బు నిలుస్తుందండి. అసలు డబ్బును ఎందుకు ఖర్చు పెట్టొద్దు అంటున్నాను తెలుసా, డబ్బును ఖర్చు పెట్టడం చాలా ఈజీ అండి. గాలి ఊదినటువంటి బెలూన్ కి గుండి సూతో పొడిచినంత ఈజీ. అదే డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా, అదే గుండె సుత్తో నేలని తవ్వినట్లు చాలా కష్టమైన పని. అందుకే చెప్తున్నా, డబ్బు సంపాదించాలంటే తెలివిని వాడండి. డబ్బును మీరు వేస్ట్ చేయకుండా జాగ్రత్త చేసుకోండి. అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి. ఈ డబ్బు ఎప్పుడూ కూడా బుద్ధికే దాసిగా ఉంటుంది. బుద్ధితో నిర్ణయాలు తీసుకునే వారి దగ్గరకే వస్తుంది. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బుని ముట్టుకునే ముందు ప్రతిసారి కూడా మీ మనసుని కంట్రోల్ చేసుకోండి. క్యారెక్టర్ లేని దగ్గర అస్సలు డబ్బు నిలబడదు. టైం చాలా విలువైనది. సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు లక్షల రూపాయలు కోల్పోతున్నట్లే. జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టే వారి దగ్గర, ఎవరైతే జ్ఞానాన్ని పెంచుకునే వారి దగ్గర ఉంటారో వారి దగ్గరే డబ్బు నిలుస్తుంది. వచ్చిన అవకాశాన్ని గుర్తించగలిగిన వాడి దగ్గర, అవకాశాన్ని ఏదొచ్చినా కానీ తనకి అవకాశంగా మార్చుకునే వాడి దగ్గర మాత్రమే డబ్బు నిలుస్తుంది. మీకు విషయం తెలుసా, డబ్బుని సంపాదించడం కాదండి, దాన్ని నిలబెట్టుకోవటం కూడా ఒక పెద్ద ఆర్టే. అందుకే చెప్తున్నా, డబ్బు కష్టంతో మాత్రమే రాదు. ఆ కష్టంతో పాటు మీ ఆలోచనను జోడించండి, మీ బుద్ధిని జోడించండి, మీ యొక్క మంచి క్యారెక్టర్ను జోడించండి. అప్పుడు డబ్బు సంపాదించడం చాలా సులువవుతుంది. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో. మీకు డబ్బు గురించి నాకు తెలిసినటువంటి 4 మాటలు చెప్పాను. మీకు అర్థమైతే మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.